చాలా 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 హ్యాపీగా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, సీన్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నారు, చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ అందరిలో బన్నీ అనే క్యారెక్టర్ ఉంటుంటుంది. అండ్ ఫ్యామిలీ ఆ ఎమోషన్ కానీ, ఫ్రెండ్స్ అట్లాంటి ఫ్రెండ్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్స్, ఒక రియలైజేషన్, పెళ్లి తర్వాత ఎవ్రీథింగ్. సో ఐ థింక్ పీపుల్ విల్ కనెక్ట్, పీపుల్ విల్ ఎంజాయ్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. నేను తెలుగు అమ్మాయినేనండి. చాలా నచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేసిన మూమెంట్ కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదు, ఈజ్ అ వెరీ చిల్ పర్సన్. బయట పేరుంది కానీ అబ్బాయితో ట్రావెల్ చేసిన ఎవరు కానీ అలా అనుకోరు. అందరినీ చాలా బాగా చూసుకుంటారు. అబ్బాయిలు అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు. ఆఫ్ కోర్స్ 24 years ఆ ఏజ్లో ఎవరైనా ఆ తింగర్తనం అంత ఉంటుంది. బట్ స్టిల్ ఈజ్ అ వెరీ వెరీ కైండ్ పర్సన్. లేదు, బన్నీ ఇక్కడే ఉన్నాడు, ఆ బన్నీ అక్కడ ఎలివేట్ అయింది. వీ యాక్టర్స్ హ్యావ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ us that we have to put it out, and I think we did our best in that. చూడండి అందరూ ఎంజాయ్ చేశారు. నచ్చలేదా భయ మీకు? హీరోయిన్ గురించి ఒక పాట మాత్రం మస్తు అనిపించింది. పగిలిందే పగిలిందే గుండె పగిలే పోయిందే. హీరోయిన్ గురించి చాలా సూపర్ నచ్చింది. ఇంకొకటి హీరోయిన్ స్లాంగ్ మాత్రం కిరాక్ అంటే కిరాక్. నిజంగా అంటే నేను హీరోయిన్ కంటిన్యూ మొత్తం A to Z, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ శారీస్ కానీ, ఆ ఆఫీస్లో కానీ సూపర్ అంటే సూపర్ అన్న. హీరోయిన్ తోటి సినిమా మాత్రం అవునవును. తెలంగాణ స్లాంగ్ అంటే మనం జనరల్గా మాట్లాడే భాషే, బట్ పద్ధతిగా అట్లా కాకుండా బస్తీలో అమ్మ ఎలా మాట్లాడుతుందో దట్ ఈస్ ద స్లాంగ్ అంతే. రామ్నవమి మీరు వచ్చి కూర్చొని 2 hours సినిమా ఎలా అయిపోయిందో కూడా తెలియదు. స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్. వచ్చి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఎవరైనా వచ్చి చూసే మూవీ ఇది. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్, యూత్, చిన్నపిల్లలు కూడా. చిన్న పాప ఉంది కదా మా మర్దల్ క్యారెక్టర్. యూ విల్ ఎంజాయ్ ఇట్. డెఫినెట్గా రండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రామ్నగర్ బండి భయ్యా ఒక నిమిషం ఆగండి. సూపర్ అనమాట. చూస్తున్న సేపు కూడా మైండ్ బ్లోయింగ్. కొత్త స్టోరీతో మీరు వచ్చారనమాట. అందరికీ దగ్గర అవడం కోసం ఫ్యామిలీ మూవీ చేశాను. నేను నెక్స్ట్ నుంచి అన్ని కాన్సెప్ట్ బేస్డ్ కొంచెం మంచిగా చేస్తాను. ఇంకా అంటే నాకు ఏ ఇమేజ్ వద్దు, నాకు ఇస్తే ఎంటర్టైన్ చేయడం కావాలి. సో థ్యాంక్ యూ.